టుడే మన లెసన్ ఏంది అంటే డైజెస్టివ్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటిది? జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ. అసలు ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? డైజెషన్ అంటే ఏంటయ్యా అంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా. మనం ఏం తీసుకుంటాం? సపోజ్ ఫుడ్ ఒక బర్గర్ తీసుకున్నాం అనుకో, ఇది మనం ఏం చేస్తాం? దీన్ని పెద్దగా ఉన్నదాన్ని సింప్లర్ సబ్స్టెన్స్గా తీసేస్తాం. అంటే అలా కట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం నోట్లో వేసుకున్నాం అనుకో దాన్ని, అది ఎలా పర్టికల్ అయ్యింది? ఇలా ముక్కలుగా అయిపోద్ది. ఇంకా ఫర్దర్గా లోపలికి వెళ్ళి ఇదే ఎనర్జీగా ప్రొడ్యూస్ అయ్యింది. అంటే డైజెషన్ అంటే ఏంది అంటే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జర్ సబ్స్టాన్సెస్ ఇంటూ స్మాలర్ సబ్స్టాన్సెస్ అండ్ అబ్జార్బ్స్ న్యూట్రియన్స్ ఇన్ ఇట్. అంటే పెద్దగా ఉన్న వాటిని చిన్నగా ముక్కలు చేసి దీంట్లో ఉన్న ఎనర్జీని మన బాడీని పీల్చుకొని మన ఎనర్జీగా మారడమే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంటే. ఇలా జరిగే ప్రణాళిక లేదా ప్రక్రియనే మనం డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మొదలైద్ది అంటే డైజెస్టివ్ సిస్టమ్ మౌత్ నుంచి మొదలైద్ది. ఓకే, మౌత్ నుంచి మొదలైద్ది. మౌత్ నుంచి మొదలైన తర్వాత ఇక్కడ నుంచి ఫ్యారింగ్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇక్కడ ఫ్యారింగ్స్ ఇదేందయ్యా అంటే దీనికి 2 ద్వారాలు ఉంటాయి. ఒకటేమో ఫుడ్కి, దీని వెనకాలే ఇంకోటి ఉంటుంది. ఇదేమో రెస్పిరేషన్కి. మనం ఫుడ్ డిస్కస్ చేస్తున్నాం కదా, దీన్ని చూద్దాం. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడ మొదలైంది? నోట్లో మొదలైంది. సో అంటే ఫస్ట్ నోట్లో ఉన్న వాటి గురించి, నోట్లో ఫుడ్ ఎలా డైజెస్ట్ అయ్యిద్ది అది డిస్కస్ చేద్దాం. ఇదేందయ్యా అంటే ఆర్గన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలైద్దాం అనుకున్నాం మనం? మౌత్ అంటే నోరు. సో ఓకే, దీన్ని ఏమంటాం అంటే ఓరల్ క్యావిటీ అంటాం. ఓరల్ క్యావిటీ అంటాం. ఇంకోటి బకల్ క్యావిటీ అని కూడా అంటాం. ఓరల్ క్యావిటీ అంటాం, బకల్ క్యావిటీ అంటాం. సో ఫస్ట్ ఏం మొదలైద్ది అసలు మౌత్లో? ఇదేమైద్ది అంటే ఫస్ట్ పాయింట్ ఏంది అంటే మౌత్ ఏం చేస్తుంది? ఫుడ్ని బ్రేక్ చేస్తుంది. అంటే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ అంటే నోట్లో ఫస్ట్ వీటిని బ్రేక్ చేస్తుంది. ఎలా? మనం తీసుకునేది స్టార్చ్. ఎక్కువ అన్నం తింటూ ఉంటాం కదా, అది స్టార్చ్ అంటాం. అది తర్వాత వస్తుంది, అది న్యూట్రియంట్స్లో వస్తుంది చెప్తా. సో స్టార్చ్ ఇదేంటిది? పెద్దగా ఉన్న స్టార్చ్ని చిన్నగా అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. మరి అన్నం తింటున్నప్పుడు మనకి నోట్లో నీరులా ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే ఉమ్మి అంటాం కదా, ఉమ్ము. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? సెలైవా రిలీజ్ అవుద్ది. మనం ఎప్పుడైతే మనకు ఒక సెన్సేషన్ వస్తుంది, ఆకలి ఉన్నప్పుడు కానీ లేదా ఎవరైనా తింటున్నప్పుడు మనం చూసినా కానీ ఒక సెన్సేషన్ వస్తుంది, నోట్ల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు? మనం బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇస్తాం, అరే నాకు తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఈ సెలైవా ఆటోమేటిక్గా నోట్లో ఫిల్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. అప్పుడు ఏమైంది అంటే నోట్లో ఉన్న పళ్ళు, టీత్ ఉంటాయి కదా, టీత్ ఏం చేస్తాయి? చూ అంటే ఏంటిది? నమలడం. చూయింగ్ గమ్ అంటే ఏంటిది? నవిలేది అని అర్థం. చూయింగ్ గమ్ అంటే టీత్ ఏం చేస్తాయి? చేస్తాయి, నవిలి ఎలా చేస్తాయి మన ఫుడ్ని నోట్ లోపల. తర్వాత సెలైవా ఒక ఎంజైమ్ వదిలిద్ది. ఇంపార్టెంట్, సెలైవా వదిలే ఎంజైమ్ ఏంటిది? సెలైవరీ అమైలేజ్ వదులుద్ది. సెలైవరీ అమైలేజ్ వదలడం వల్ల ఫుడ్ సెలైవాతో కలిసి బ్రేక్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. మనం నవ్వులుతున్నప్పుడు బ్రేక్ అవడం స్టార్ట్ చేస్తుంది. మరి టంగ్ ఏం చేస్తుంది? టంగ్ ఏం చేస్తుంది? అటు ఇటు తోస్తుంది. అంటే మనం తిన్న ఫుడ్ని మిక్స్ చేస్తుంది. మింగడానికి సహాయపడుద్ది. అంటే టంగ్స్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ స్వాలోయింగ్ ఆఫ్ ఫుడ్. సో టంగ్ వల్ల మనకేం తెలుస్తుంది? మనకి టేస్ట్ తెలుస్తుంది. ఎందుకు? టంగ్ మీద టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి. టేస్ట్ బడ్స్ అంటే రుచి మొగ్గలు అంటాం తెలుగులో. టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇవి నోట్లో జరిగే ప్రాసెస్. దాని తర్వాత ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫ్యారింగ్స్కి వెళ్తుంది. ఇది గుర్తుండాలి మనకి, ఫ్యారింగ్స్. ఈ ఫ్యారింగ్స్ ఏం చేస్తాయి అంటే ఫ్యారింగ్ అనేది ఒక కనెక్టివ్ లింక్. దేనికి? మౌత్కి ఈసోఫాగస్. మౌత్ అండర్ ఈసోఫాగస్. మౌత్ మనకు తెలిసిపోయింది. ఈసోఫాగస్ మనం డిస్కస్ చేద్దాం. అడుగుతాడు, ఫ్యారింగ్స్ ఈజ్ ద కనెక్షన్ లింక్ బిట్వీన్ మౌత్ అండ్ ఈసోఫాగస్ మనం చెప్పాలి. ఇప్పుడు ఈసోఫాగస్ అంటే ఏంటో చూద్దాం.
సపోజ్ ఇది నోరు అనుకున్నాం అనుకో, ఇది లారింగ్స్, ఇది ఈసోఫాగస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ జీర్ణాశయం ఉంటుంది, స్టమక్ ఇక్కడ ఉంటుంది. సో ఇదేంది అంటే ఈ పైప్ ద్వారా, అంటే ఏ పైప్ అయితే ఫుడ్ని స్టమక్లోకి జాయిన్ చేస్తుందో అదే మన ఈసోఫాగస్ అంటే ఏంది అంటే ఆహార గొట్టంని మనం ఈసోఫాగస్ అంటాం. దీని లెంత్ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. 25 సెంటీమీటర్స్. దీని లెంత్ ఎంత ఉంటుంది అంటే 25 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఫుడ్ తిన్నాం బాగానే ఉంది. మరి ఫుడ్ లోపలికి వెళ్ళాలంటే ఎలా మూవ్ అవుతుంది? మరి గట్టిగా ఉన్న ఆబ్జెక్ట్ అనుకో, సపోజ్ ఏదైనా ఒక ప్లాస్టిక్ వేసాము అంటే, సపోజ్ ఒక ప్లాస్టిక్ పైప్ అనుకో, దాంట్లో మట్టి వేసాం అనుకో, ఎంత దిగదు కదా, ఎంత వేసినా దిగదు. కానీ దీనికి ఒక మూమెంట్ హెల్ప్ అయ్యిద్ది. ఇలా వస్తుంది మూమెంట్. ఎప్పుడు మనం అందరం గబాలను దిగిపోవడానికి కారణం ఈ మూమెంట్ని ఏమంటామంటే పెరిస్టాటిక్ మూమెంట్. ఇది ఇంపార్టెంట్. పెరిస్టాటిక్ మూమెంట్ వల్ల ఫుడ్ నోట్లో నుంచి ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి పడుతుంది. అది మెయిన్ ఫుడ్. ఓకే, పెరిస్టాల్సిస్ మూమెంట్. మనకు ఆకలేసినప్పుడు కూడా ఈ మూమెంట్ వస్తుంది. కడుపులో పేగులు వస్తున్నాయి అంటాం కదా, ఈ మూమెంట్ వల్లే, పెరిస్టాల్సిస్ మూమెంట్ వల్ల మనకి ఆహారం సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? మనం ఒకేసారి ఒకే టైంకి తిన్నాం అనుకో, ఈ మూమెంట్ రాదు. ఒకరోజు స్కిప్ చేసామనుకో, కరెక్ట్గా ఆ రోజు బాడీ అలర్ట్ అయిపోద్ది. అప్పుడు ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్ జనరేట్ చేస్తుంది. ఇది ఎక్కడ రెండోసారి వర్క్ అయిద్దా అంటే యూరిన్ దగ్గర ఎప్పుడు మనకి సెన్సేషన్ వస్తుంది. సపోజ్ యూరిన్ ఎలా ఉంటుంది, గాల్ బ్లాడర్ ఎలా ఉంటుంది కదా, గాల్ బ్లాడర్ ఎగ్జిట్, ఇది యురేత్రా, గాల్ బ్లాడర్. సో ఈ గాల్ బ్లాడర్ సగం ఫిల్ అయిపోగానే మనిషికి సెన్సేషన్ వస్తుంది. సో వీ నీడ్ టు దాన్ని ఏమంటాం, ఎక్సీడ్ అవర్ యూరిన్ అని. లేదు ఎక్కువైపోయింది అనుకో మనం, సో చాలామంది అర్జెన్సీగా ఫీల్ అవుతారు కదా. సో ఎందుకు అయ్యేవాళ్ళు వస్తుంది అంటే, ఎందుకు అలా గుర్తుపట్టగలుగుతారు స్పీడ్గా అంటే ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్స్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు పెరిస్టాల్సిస్ మూమెంట్ ఏం చేస్తుంది? ఫుడ్ని సాల్వ్ చేసేస్తుంది, అంటే కిందకు వచ్చేస్తుంది ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్. సో ఈ పెరిస్టాల్సిస్ మూమెంట్ రావడం వల్ల ఫుడ్ జీర్ణాశయంలో పడిపోయింది. దేనివల్ల? ఏ మూమెంట్ వల్ల ఫుడ్ జీర్ణాశయంలో పడిపోయింది? లేదా ఏ మూమెంట్ ఈసోఫాగస్ మీద యాక్ట్ అయ్యిద్ది అంటే పెరిస్టాటిక్ మూమెంట్, పెరిస్టాల్సిస్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్. ఓకే, మనం అన్నం తిన్నప్పుడు నములుతాం కదా, టీత్తో నమిలినప్పుడు ఫుడ్ అనేది సలైవాతో మిక్స్ అయ్యిద్ది. అప్పుడు మనం దీన్ని ఏమంటామయ్యా అంటే, ఇది అప్పుడు ఏమైద్ది? సెమీ సాలిడ్ ఫుడ్డే కదా. సెమీ సాలిడ్ ఫుడ్ అంటే కంప్లీట్గా అక్కడ లిక్విడ్ అయిపోద్ది. కాబట్టి సెమీ సాలిడ్ ఫుడ్ని మనం ఏమంటాం? ఖైమ్ అంటాం. సెమీ సాలిడ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ ఖైమ్ అంటాం. సో ఈసోఫాగస్ ద్వారా ఏమైంది? ఇప్పుడు జీర్ణాశయంలో పడిపోయింది. ఇప్పుడు ఆ స్టమక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు స్టమక్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం. ఎలా ఉంటుంది స్టమక్ కదా. స్టమక్ ఎలా ఉంటుంది? జే షేప్లో ఉంది. సో ఫుడ్ స్టమక్లో రాగానే ఒక యాసిడ్ రిలీజ్ అయ్యిద్ది. ఓకే, ఆ యాసిడ్ పేరు ఏం పేరు అంటే HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అడిగే క్వశ్చన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క pH వాల్యూ ఎంత? pH వాల్యూ ఎంత? 1.6. ఓకే, 1.6. ఈ pH వాల్యూ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, కెమిస్ట్రీలో వస్తుంది అది. సో ఫస్ట్ pH వాల్యూ ఎంత అని అడుగుతాడు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొట్ట నుంచి రిలీజ్ అయ్యిద్ది. అది ఎక్కడ ఉంటుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్? ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యిద్ది. pH వాల్యూ 1.6 ఉంటుంది. ఎక్కడ రిలీజ్ అయ్యిద్ది? సపోజ్ ఇది ఎలా ఉంది, ఇది సపోజ్ స్టమక్ అనుకున్నాం మనం. ఈ స్టమక్ అనుకున్నాం అనుకో, దీనికి ఎక్కడ కొన్ని లైనింగ్స్ ఉంటాయి. ఇలా కొన్ని లైనింగ్స్ అలా. సో ఇలా లైనింగ్స్ వేసాం. ఇలా లైనింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నుంచి అంటే వీటిలో గుండా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యిద్ది అనమాట. ఎందుకు రిలీజ్ అయ్యిద్ది? మనం ఫుడ్ తిన్నప్పుడు మనం తిన్న ఫుడ్లో
చాలా జెర్మ్స్ ఉంటాయి, క్రిమికీటకాలు ఉంటాయి, ఈ సుత్తి మొత్తం ఉంటాయి. సో, ఈ సుత్తి మొత్తం మన బాడీకి గనకొస్తే మనం అప్పుడే చచ్చిపోతాం. కన్ఫర్మ్‌గా చనిపోతాం. కానీ ఏం చేసిద్దంటే హెచ్‌సీఎల్ యాసిడ్ కదా! ఏం చేసిద్ది? దీంట్లో ఉన్న జెర్మ్స్ మొత్తాన్ని చంపేసిద్ది. మన ఫుడ్ మొత్తాన్ని చంపేసిద్ది. మన ఫుడ్‌లో ఉన్న జెర్మ్స్ మొత్తాన్ని చంపేసిద్ది. దానివల్ల మనకి హెల్తీ ఫుడ్ జనరేట్ అయ్యిద్ది. మనకి జనరేట్ అవుద్ది. సింపుల్. మనకొక డౌట్ రావాలి ఇక్కడ. మరి హెచ్‌సీఎల్ ఉంది, యాసిడ్ అంటున్నావు. ఇదేమో బాడీ పార్ట్ కదా! ఇది బాడీ పార్ట్ కదా! మరి ఇది ఎలా కన్ఫర్మ్ మరి దీనికి బొక్కలు పడిపోవాలి కదా! పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ బొక్కలు పడకుండా ఈ లైనింగ్స్‌ని అంటే స్టమక్‌లో ఉన్న లైనింగ్స్‌ని అంటే ఈ రిలీజ్ చేస్తున్నాయి కదా! ఈ లైనింగ్స్‌ని కవర్ చేయడానికి ఒకటుంటది. దాన్నే మనం మ్యూకస్ అంటాం. మ్యూకస్ ఈజ్ ఎ జెల్లీ లైక్ స్ట్రక్చర్. అది స్టమక్ లోపలే ఉంటది. దీన్ని కవర్ చేస్తది. ఇలా స్టమక్ మొత్తాన్ని ఇలా కవర్ చేస్తది. మ్యూకస్ ఎందుకు ఉపయోగపడిద్ది? హెచ్‌సీఎల్ ద్వారా ఎఫెక్ట్ ఏమి అవ్వకుండా ఉండడానికి హెచ్‌సీఎల్ ద్వారా స్టమక్ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా కవర్ చేసేదే ఈ మ్యూకస్. సో, ఇప్పుడు మనం అంటే ఏంటిది? ఫుడ్ కన్ఫర్మ్‌గా మ్యూకస్‌తో కలవాలి. అంటే మనం ఇప్పుడు దాన్ని ఫుడ్ మిక్స్డ్ విత్ మ్యూకస్ ఈజ్ కాల్డ్ బోలస్. ఫుడ్ మిక్స్డ్ విత్ మ్యూకస్ ఈజ్ కాల్డ్ బోలస్. సెమీ సాలిడ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ కైమ్ అంటాం. సెమీ సాలిడ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ కైమ్. సో, హెచ్‌సీఎల్ వచ్చింది, మొత్తం జెర్మ్స్ అన్ని క్లియర్ చేసింది, బాగానే ఉంది. సో, ఇప్పుడు ఈ జీర్ణాశయం నుంచి ఎక్కడికెళ్ళాలి? చిన్న ప్రేగులోకి వెళ్ళాలంటే కన్ఫామ్‌గా ఒక లింక్ ఉండాలి రెండిటి మధ్య. చిన్న ప్రేగుకి ఏంటిది ఇది? స్టమక్‌కి, స్మాల్ ఇంటెస్టైన్‌కి ఉన్న లింక్ ఏందయ్యా అంటే స్పించర్ అంటారు దాన్ని. ఓకే. స్పించర్ అంటాం. ఈ స్పించర్ అనేది ఒక మజిల్. అదేం చేస్తది అంటే ఫుడ్‌ని స్టమక్ గుండా స్మాల్ ఇంటెస్టైన్‌లోకి పాస్ చేస్తది. అక్కడి నుంచి స్టమక్ గుండా ఏది పాస్ చేస్తది? స్పించర్ అనే మజిల్. సో, ఇందాక చెప్పుకున్నాం కదా! స్టమక్‌లో ఏం రిలీజ్ అయిద్ది మనకి? హెచ్‌సీఎల్ రిలీజ్ అయిద్ది. మ్యూకస్ కూడా రిలీజ్ అయిద్ది. అడుగుతాడు స్టమక్‌లో ఏం రిలీజ్ అవుతాయి? హెచ్‌సీఎల్, మ్యూకస్, ఇంకోటి రిలీజ్ అయిద్ది. ఏంటయ్యా అంటే అది పెప్టిన్. పెప్టిన్ అనే ఒక ఎంజైమ్. ఎంజైమ్ అంటే ఏందయ్యా అంటే ఏదైనా ఒక పనిని స్పీడ్‌గా చేయడానికి ఉపయోగపడే ఒక పదార్థం అలా అనుకోవచ్చు ఎంజైమ్ అంటే. సో, ఈ పెప్టిన్ ఎందుకు ఉపయోగపడిద్దయ్యా అంటే ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేయడానికి. ప్రోటీన్ అంటే ఏంటి? గట్టి పదార్థాలు ఉంటాయి కదా! సపోజ్ చికెను, మటను ఇవన్నీ ప్రోటీన్స్ కింద వస్తాయి. సో, వాటిని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడేదే ఈ పెప్టిన్. హెచ్‌సీఎల్ రాకుండా పెప్టిన్ రాదు. ఎందుకు? పెప్టిన్ అనేది ఓన్లీ యాసిడ్స్‌లోనే పనిచేస్తది. కడుపులో రిలీజ్ అయ్యే యాసిడ్స్‌లోనే ఈ పెప్టిన్ పనిచేస్తది. కడుపులో ఏ యాసిడ్ రిలీజ్ అయిద్ది? హెచ్‌సీఎల్. దాని పీహెచ్ ఎంత? 1.6 పీహెచ్. పీహెచ్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే యాసిడ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అది మనం కెమిస్ట్రీలో చెప్పుకుంటాం. సో, ఓకే. ఈ స్పించర్ అయిపోయింది. ఎక్కడికి వచ్చిద్దని చెప్పుకున్నాం ఫుడ్డు? స్మాల్ ఇంటెస్టైన్‌లోకి వచ్చిద్ది. సో, ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దేంట్లోకి వచ్చిద్దని చెప్పుకున్నాం? స్మాల్ ఇంటెస్టైన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్. ఎందుకయ్యా అంటే ఇది లాంగెస్ట్ పార్ట్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టంలో లాంగెస్ట్ పార్ట్ ఏమైనా ఉందయ్యా అంటే అది స్మాల్ ఇంటెస్టైనే. డైజెస్టివ్ సిస్టమ్ని ఇంకోటి అంటారు. ఏమంటాయి అంటే అది ఎలిమెంటరీ కెనాల్ అంటాం. వాడు అడుగుతాడు లాంగెస్ట్ పార్ట్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏం చెప్పాలి మనం? స్మాల్ ఇంటెస్టైన్. ఎంత ఉంటుందయ్యా లెంత్ అంటే 6 to 7.5 మీటర్స్. 6 to 7.5 మీటర్స్ ఉంటుంది. 7.5 మీటర్స్ ఉంటుంది. సాగదీస్తే ఆల్మోస్ట్ ఒక జెండా పూల అంత ఉంటుంది. అంత పెద్దది సాగదీస్తే. సో, ఇది దగ్గరగా ఉంటుందిగా. కాబట్టి 6 to 7.5 మీటర్స్ ఉంటుంది. ఏంటది? స్మాల్ ఇంటెస్టైన్. సో, ఇప్పుడు వీటి ఫంక్షన్స్ చూద్దాం. ఇది 3 పార్ట్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. ఏంటిది అంటే డియోడినం, జిజిలం, ఇలియం. డియోడినం, జిజిలం, ఇలియం. సో, ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్‌లోకి ఏమన్నా జ్యూసెస్ యాడ్ అవుతాయా? డైజెస్టివ్ జ్యూసెస్ ఏమన్నా యాడ్ అవుతాయా అంటే యాడ్ అవుతాయి. ఇది ఎందుకు అసలు మెయిన్‌గా ఉపయోగపడేది స్మాల్ ఇంటెస్టైన్?
సో ఆ ఫుడ్ మొత్తం స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చింది కదా, ఆ ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే ఈ స్మాల్ ఇంటెస్టైన్. అంటే న్యూట్రియంట్స్ కానీ దీని ద్వారానే స్మాల్ ఇంటెస్టైన్. సో దీనికి కొన్ని జ్యూసెస్ యాడ్ అవుతాయి. ఎలాంటి జ్యూసెస్ యాడ్ అవుతాయి? డైజెస్టివ్ జ్యూసెస్ దీనికి యాడ్ అవుతాయి. ఎక్కడి నుంచి? లివర్ నుంచి యాడ్ అయ్యిద్ది. లివర్. ఓకే, లివర్కి ఒకటి స్పెషాలిటీ ఉంది. లార్జెస్ట్ గ్లాండ్, గుర్తుపెట్టుకోవాలి ఇది. లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ ఇన్సైడ్. లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ లేదా లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ. లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ. ఇది ఎలా ఉంటుంది? ఒక గొడుగులా ఉంటుంది. ఇలా గొడుగులా ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏందయ్యా అంటే, ఇది ఇంతే గుర్తుపెట్టుకోవాలి. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. అంటే ఫ్యాట్స్ని కరిగించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటది? లివర్ కొన్ని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇది పాడైపోయిన ఇది పాడైపోయింది. సపోజ్ ఒక లివర్ ఇలా కట్ అయిపోయింది అనుకో, దీనికి ఇదే ఆర్గాన్ జనరేట్ చేసుకోగలదు. అంటే ఓన్ జనరేషన్ ఆర్గాన్. సపోజ్ ఎంతవరకు జనరేట్ చేసుకోగలదు అంటే, అప్ టు 85% లివర్ కెన్ బి రీజనరేటెడ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. అప్ టు విచ్ అమౌంట్ దట్ లివర్ కెన్ బి రీజనరేటెడ్. 85% లివర్ రీజనరేట్ అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ లివర్ మనకు ఉపయోగపడుద్ది అంటే చూద్దాం. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని చెప్పుకున్నాం. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అసలు ఎలా ఉంటుంది? ఇది సపోజ్ ఇది అనుకున్నాం అనుకో, ఏంటిది? స్టమక్. ఇలా ఒక గొడుగులా ఉంటుంది. ఇక్కడ ఒక గొడుగులా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బబుల్లా ఉంటుంది. ఇది లివరు. దీన్ని ఏమంటామంటే గాల్ బ్లాడర్. ఈ లివర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే, లివర్ ప్రొడ్యూస్ చేసే ఒకే ఒక్క జ్యూస్ ఏంది అంటే బైల్ జ్యూస్. ఇంపార్టెంట్. బైల్ జ్యూస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ లివర్. అది ఈ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ స్టోర్ అయ్యిద్ది అంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యిద్ది. అడుగుతాడు, బైల్ జ్యూస్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యిద్ది. బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ ఏంటిది? లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంది అంటే ఈ బైల్ జ్యూస్లో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు. మరి ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే, ఇది ఆల్కలైన్. ఇది కెమిస్ట్రీ పదం చెప్పుకుందాం. ఆల్కలైన్ అంటే ఏంది అంటే బేసిక్. అంటే ఇప్పుడు మనకు తీసుకున్న ఫుడ్ యాసిడ్ కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైరెక్ట్గా స్టమక్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతే కన్ఫర్మ్ ఇంటెస్టైన్ మాడిపోద్ది. కాబట్టి ఈ బైల్ జ్యూస్ దీంట్లో యాడ్ అవ్వడం వల్ల అది బేసిక్గా మారిపోద్ది. అంటే హాట్గా ఉన్నది చల్లగా అయిపోయి దీని లోపలికి వెళ్ళిపోద్ది. స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళిపోద్ది. అది ఈ బైల్ జ్యూస్ చేసే ముఖ్యమైన పని. ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి? ఎమల్సిఫికేషన్ అంటే ఏంటి? ఈ ఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే, ఫ్యాట్ ఉంటుంది కదా, పెద్ద ఫ్యాట్స్ని చిన్న ఫ్యాట్స్గా కన్వర్ట్ చేయడం. పెద్ద ఫ్యాట్స్ని స్మాల్ ఫ్యాట్స్గా. అంటే ఫ్యాట్స్ ఎలా కొలుస్తారంటే గోబ్యూల్స్లో కొలుస్తారు. లార్జ్ ఫ్యాట్ గోబ్యూల్స్ని స్మాల్ ఫ్యాట్ గోబ్యూల్స్గా కన్వర్ట్ చేయడమే ఈ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ జరిపే ఒకే ఒక గ్లాండ్ ఏంటిది? లివర్. ఇప్పుడు ప్యాంక్రియాస్ చూద్దాం. లివర్ చేసే పని ఇది. దేనికి అసిస్టెడ్ చేసేస్తుంది? స్మాల్ ఇంటెస్టైన్కి అసిస్ట్ చేస్తుంది ఇది. సో ఇప్పుడు ప్యాంక్రియాస్ చేసే పనులు చూద్దాం. సో ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ గురించి చెప్పుకుందాం. సో ఈ ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది? స్టమక్ ఇలా ఉంది కదా, స్టమక్ ఇలా ఉన్నప్పుడు దీని కింద ఒక ఆకులా ఉంటుంది, ఒక లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది గ్రీన్ కలర్లో. దీన్ని మనం ప్యాంక్రియాస్ అంటాం. ఓకే, ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే, ప్యాంక్రియాస్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. ఏంటిది అది? ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ చేయడం వల్ల ఏమో ఉపయోగం? ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ వల్ల 3 ఎంజైమ్స్ బయటకు వస్తాయి. ఏమేంటిది అది? ఎమైలేజ్ ఒకటి, లైపేజెస్ ఒకటి, ట్రిప్సిన్ బయటకు వస్తాయి. ఏమేమి వస్తాయి? ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి ఏమేమి వస్తాయి? ఎమైలేజ్ వస్తుంది, లైపేజ్ వస్తుంది, ట్రిప్సిన్ వస్తుంది.
సో ఇప్పుడు ఒక్కో దాని గురించి డిస్కస్ చేద్దాం. అమైలేజ్. అమైలేజ్ వల్ల ఏమైద్ది అంటే అసలు ప్యాంక్రియాటిక్ జ్యూస్ దేన్ని డైజెస్ట్ చేయడానికి వాడతామని అంటే ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని, కార్బ్స్ని. ఈ కార్బ్స్ అంటే నాకు తెలియదు. సో ఐ ఇన్ఫార్మ్ వెరీ సూన్. సో ఈ కార్బ్స్ డైజెస్ట్ ఈ మూడింటిని డైజెస్ట్ చేయాలి. దేన్ని? ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని, కార్బ్స్ని. సో అందువల్ల 3 ఎంజైమ్స్ మనకు వచ్చినాయి. సో ఇప్పుడు నేను కార్బ్స్ని డిజైన్ చేయాలి అంటే దాన్ని ఏమంటాం? డైజెస్ట్ చేయాలి. అప్పుడు ఏ ఎంజైమ్ వాడతామయ్యా అంటే అమైలేజ్. ఈ అమైలేజ్ ఏం చేస్తుంది? లార్జ్ కార్బ్స్ని స్మాల్ కార్బ్స్గా డివైడ్ చేస్తుంది అమైలేజ్. ఇప్పుడు లైపేజ్ ఏం చేస్తుంది? ఫ్యాట్స్ని ఎలా డివైడ్ చేస్తుంది అంటే గ్లిసరాల్. ఇంపార్టెంట్, గ్లిసరాల్గా డివైడ్ చేస్తుంది. ఏ ఎంజైమ్ ఫ్యాట్స్ని గ్లిసరాల్గా మారుస్తుంది అని అడుగుతాడు. మనం ఏం చెప్పాలి అప్పుడు? లైపేజ్ చేస్తుంది. దాని తర్వాత ట్రిప్సిన్. ఇప్పుడు ట్రిప్సిన్ ఎలా డివైడ్ అయ్యిద్ది మరి? ట్రిప్సిన్ ఓన్లీ వర్క్స్ ఇన్ బేసిక్ మీడియం. అంటే బేస్గా ఉన్న చోటే. బేసిక్ అంటే నీకు అది కెమిస్ట్రీలో వచ్చే పదం. బేసిక్ మీడియం. మరి ఓన్లీ యాసిడ్ మీడియంలో పనిచేసే ఎంజైమ్ పెప్టిన్ ఇంకా డిస్కస్ చేసాం. సో అలాగే ట్రిప్సిన్ ఓన్లీ బేస్లోనే పనిచేస్తుంది. అంటే ఇది హాట్ దగ్గర పనిచేస్తే ఇది కూల్ దగ్గర పనిచేస్తుంది. ఓకే, ఇది సో బేసిక్ మీడియం. ఇది ఎలా డివైడ్ అయ్యిద్ది మరి? ఇంకేం మిగిలిపోయింది? ఇంకా ప్రోటీన్ మిగిలిపోయింది. అమైలేజ్ ఏమో కార్బ్స్ని డైజెస్ట్ చేసేసింది. లైపేజెస్ ఏమో ఫ్యాట్స్ని తీసేసినాయి. ఇంకేం మిగిలిపోయింది? ప్రోటీన్ మిగిలిపోయింది ప్యాంక్రియాటిక్ జ్యూస్లో. సో ఈ ప్రోటీన్ ఎలా డివైడ్ అయ్యిద్ది అంటే అమైనో యాసిడ్స్గా డివైడ్ అయిపోద్ది. దేని ద్వారా? ట్రిప్సిన్ ద్వారా అమైనో యాసిడ్స్గా డివైడ్ అయిపోద్ది. ఏంటది? ప్రోటీన్. ఓకే, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఏంటిది? పెద్ద ప్రేగు. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లార్జ్ ఇంటెస్టైన్ లెంత్ కావాలి మనకి. లార్జ్ ఇంటెస్టైన్ లెంత్ ఎంత అంటే 1.5 మీటర్స్. లార్జ్ ఇంటెస్టైన్ లెంత్ 1.5 మీటర్స్. సో స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఏంది? ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం తీసేసుకుంటుంది. అంటే బాడీకి కావాల్సిన ఎనర్జీ మొత్తం ఏది తీసుకుంటుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్ తీసుకుని బ్లడ్లో కలిపేస్తుంది. మరి అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది కదా, అంటే వేస్ట్ ప్రోడక్ట్ ఉంటుంది కదా. సపోజ్ మనం ఒక చెరుకు తీసుకున్న తర్వాత తింటా కూర్చున్నా ఊసేస్తున్నాం. అదే ప్రాక్టికల్గా డిస్కస్ చేద్దాం. ఒక చెరుకులో ఒక మిషన్లో ఒక చెరుకు పెట్టారనుకో, మనకేమొస్తుంది? రసం వస్తుంది. ఈ పిప్ ఏంటిది? ఇంకా వేస్ట్ ప్రోడక్ట్. అలానే ఇప్పుడు ఈ రసం మొత్తం ఏం తీసుకుంటుంది అంటే ఈ రసం మొత్తం యూస్ఫుల్ కదా, మనం తాగుతాం. ఇది ఎక్కడ పడేస్తాం? బయట పడేస్తాం. అలానే ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది అంటే ఫుడ్లో ఉన్న బెస్ట్ ప్రొడక్ట్స్ మొత్తం, అంటే న్యూట్రియంట్స్ మొత్తం స్మాల్ ఇంటెస్టైన్ తీసుకుంటుంది. ఇంకేం మిగిలిపోద్ది? అన్డైజెస్టెడ్ ఫుడ్ మిగిలిపోద్ది. అదే లార్జ్ ఇంటెస్టైన్లో స్టోర్ అవుద్ది. ఫంక్షన్ ఏంది అంటే స్టోరేజ్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఫర్ సెవరల్ డేస్. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ ఫుడ్ ఖచ్చితంగా లార్జ్ ఇంటెస్టైన్లో ఏం స్టోర్ అయ్యింది? అన్డైజెస్టెడ్ ఫుడ్ స్టోర్ అయ్యిద్ది. సో ఇదేం చేస్తుంది? అన్డైజెస్టెడ్ ఫుడ్లో కూడా వాటర్ ఉంటాయి. ఈ వాటర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇది లూజ్గా ఉంటుంది. ఆ ఫుడ్ మొత్తం అన్డైజెస్టెడ్ ఫుడ్ మొత్తం లూజ్గా ఉంటుంది. కాకపోతే ఆ వాటర్ కూడా లూజ్ అవ్వకూడదని ఈ లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది? వాటర్ని అబ్జర్వ్ చేసుకుని బాడీకి పంపించేస్తుంది. అప్పుడు లోపల ఏమైంది? ఇంకా సాలిడ్ ఫుడ్ ఉంటుంది. ఆ సాలిడ్ ఫుడ్నే మనం ఫీకస్ అంటాం. ఈ సాలిడ్ ఫుడ్నే మనం ఫీసెస్ అంటాం. సాలిడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్నే మనం ఫీసెస్ అంటాం. దీన్ని ఎలిమినేట్ చేసేస్తాం. అంటే దీంట్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ ఏంటి అంటే సీసం, సీలాన్, సీకం, కాలన్, రెక్టమ్, యానస్. ఓకే, ఈ సీకమ్లో ఏమైంది అంటే ఈ సీకమ్ ఏంటిది అంటే ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి అన్డైజెస్టెడ్ ఫుడ్ రావాలి కదా. ఈ కనెక్టింగ్ పార్ట్నే మనం సీకమ్ అంటాం.
కనెక్టింగ్ పార్ట్‌నే మనం సీకమ్ అంటాం. సో, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి సీకమ్ ద్వారా లార్జ్ ఇంటెస్టైన్‌లోకి అన్‌డైజెస్టెడ్ ఫుడ్ వస్తది. సో, ఇప్పుడు ఇదెక్కడి నుంచి ఎట్టు మొదలయ్యిద్ది? ఈ సీకమ్ నుంచి ఫుడ్ సీలంలోకొచ్చేసి ఫుడ్ ఇక్కడ స్టోర్ ఉంటది. అన్‌డైజెస్ట్ ఫుడ్. ఎంతవరకు స్టోర్ ఉంటది అంటే 12 గంటల నుంచి 12 అవర్స్ నుంచి 3 డేస్ వరకే అన్‌డైజెస్టెడ్ ఫుడ్ మన బాడీలో స్టోర్ ఉంటది. 3 అవర్స్ తర్వాత అంటే 3 డేస్ తర్వాత బలవంతంగానైనా బయటికి నెట్టేస్తది ఫుడ్. ఎందుకు మనం ఫుడ్ తింటానే ఉంటాం. అన్‌డైజెస్టెడ్ ఫుడ్ మన లోపల ఉంటే ఇంకా ఫుడ్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ మనతో లోపలుంటే ఫుడ్ మొత్తం పేరుకుపోద్ది. సో, బాడీ అప్‌సెట్ అయిపోద్ది. మేబీ లీడింగ్ టు డెత్ కదా! సో, దట్స్ వై. సో, ఇప్పుడు కొన్ని వ్యాధులుంటాయి. ఎలా కాన్‌స్టిపేషన్. హ్మ్. కాన్‌స్టిపేషన్. కాన్‌స్టిపేషన్. ఈ కాన్‌స్టిపేషన్‌లో ఏమైద్ది అంటే వాటర్ లెవెల్స్‌ని ఏది లార్జ్ ఇంటెస్టైన్ ఇలా ఉంటది కదా! ఇలా ఉంటది లార్జ్ ఇంటెస్టైన్. దీని లోపల స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఓకే. లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తది అంటే ఈ అన్‌డైజెస్టెడ్ ఫుడ్‌లో వాటర్ నార్మల్‌గా తీసుకుంటది కదా! కానీ ఈ కాన్‌స్టిపేషన్ వచ్చిన వాళ్ళు ఇది ఎలా ఉంటది అంటే ఫుడ్ అసల సు ఎన్ తీసుకోవాల్సిన లెవెల్ కంటే వాటర్‌ని ఇంకా ఎక్కువగా తీసుకుంటది. దానివల్ల ఏమైద్ది అన్‌డైజెస్టెడ్ ఫుడ్ చాలా గట్టిపడిద్ది. చాలా గట్టిపడిపోద్ది. లోపల ఒక రాయిలా తయారైపోద్ది. రాయిలా తయారైపోయి ఎక్స్‌క్రీట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. దాన్ని మనం కాన్‌స్టిపేషన్ అంటాం. ఓకే. ఇది. ఫుడ్ ఇప్పుడు దేని ద్వారా రెక్టమ్ లోపలికొచ్చి స్టోర్ అయిపోద్ది ఫుడ్ రెక్టమ్ లోపలికొచ్చి స్టోర్ అయ్యిద్ది. అన్‌డైజెస్టెడ్ ఫుడ్. రెక్టమ్ అంటే ఎక్కడ ఉంటది అంటే ఇక్కడ ఉంటది రెక్టమ్. సో, యానస్ అంటే బాడీలో చివరి పార్ట్. యానస్ ద్వారా ఇది అన్‌డైజెస్టెడ్ ఫుడ్ మనం బయటకు వదిలేస్తాం. ఇది డైజెషన్. ఇది మొత్తం డైజెషన్ ప్రక్రియ. సో, కొన్ని పార్ట్స్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి. అవి చూద్దాం ఇంకా. సో, ఇప్పుడు లివర్ గురించి డిస్కస్ చేద్దాం. లివర్ పార్ట్స్, సమ్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ కదా! లివర్. స్టడీ ఆఫ్ లివర్ ఏంటిది అంటే హెప్టాలజీ. స్టడీ ఆఫ్ లివర్. ఇంకేం చెప్పుకున్నాం దీని గురించి? లార్జెస్ట్ గ్లాండ్ లేదా ఆర్గాన్ ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ. సో, ఇంకేంటి? ఇది ఎక్కడ ఉంటదంటే బాడీకి రైట్ సైడ్‌లో ఉంటది. రైట్ సైడ్‌లో ఏ కలర్‌లో ఉంటది అంటే రెడ్డిష్ డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉంటది. ఎంత రీజనరేట్ అయ్యిద్దని చెప్పుకున్నాం? 85% ఆఫ్ లివర్ కెన్ బి రీజనరేటెడ్. ఏం జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తది? బైల్ జ్యూస్. దేనికి ఉపయోగపడుద్ది బైల్ జ్యూస్? ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఈ బైల్ జ్యూస్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది? గాల్ బ్లాడర్‌లో స్టోర్ అవుతా ఉంటది. ఇది లివర్ గురించి. ఇది మన బాడీలో దీని ఫంక్షన్స్ ఏంటంటే మన బాడీలో గ్లూకోజ్ ఉంటది. గ్లూకోజ్ అంటే ఏంటిది? ఎనర్జీ. ఎలా స్టోర్ చేసిద్ది అంటే గ్లైకోజన్‌గా స్టోర్ చేసిద్ది. గ్లూకోజ్‌ని గ్లైకోజన్‌గా స్టోర్ చేస్తది. మనకు ఎనర్జీ కావాల్సినప్పుడు ప్రొడ్యూస్ చేస్తది. గ్లూకోజ్‌ని గ్లైకోజన్‌గా స్టోర్ చేస్తది. దాని తర్వాత అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా! అమైనో యాసిడ్స్ అంటే ఏంటివి? ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేయగా వచ్చినవి అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా! వాటిల్ని మళ్ళీ ప్రోటీన్స్‌గా మారుస్తది. ఎందుకు? మనం సపోజ్ వర్కౌట్స్ చేసామనుకో ఫ్యాట్ మొత్తం కరిగిపోద్ది. మనం వర్కౌట్స్ చేస్తే ఫ్యాట్ మొత్తం కరిగిపోయి అక్కడ ప్రోటీన్‌గా ఉన్న మజిల్ ఉంటది కదా! మజిల్ ప్రోటీనే. ఆ మజిల్‌కి హెల్ప్ అవుద్ది ఈ ప్రోటీన్ అక్కడికెళ్ళిపోయి. కాబట్టి అమైనో యాసిడ్స్‌ని మళ్ళీ ప్రోటీన్స్‌గా మార్చి మజిల్ రిపేర్ కోసం, మజిల్ గ్రోత్ కోసం ఉపయోగపడిద్ది. ఏంటది? ఈ లివర్. ఓకే. సో, గ్లూకోజ్‌ని ఎలా స్టోర్ చేసిద్దని చెప్పుకున్నాం? గ్లైకోజన్‌గా స్టోర్ చేసిద్ది. ఈ గ్లైకోజన్ కరెక్ట్‌గా ఉంటే షుగర్ లెవెల్స్ ఉంటాయి బాడీలో కరెక్ట్‌గా. లేదనుకో తగ్గిందనుకో డెఫిషియన్సీ ఆఫ్ షుగర్ వచ్చి లో బీపీ వచ్చి పడిపోతాడు ఆడు. ఇంకా ఒకవేళ ఎక్కువైందనుకో షుగర్ వ్యాధి వచ్చేస్తది. షుగర్ వ్యాధి వచ్చేస్తది. దాన్నే మనం ఏమంటాం? డయాబెటిస్. సో, లివర్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మందు తాగుతారు చాలామంది. మందు తాగటం వల్ల ఏమైద్ది అంటే మందు కొట్టేస్తారు. మందు తాగటం వల్ల ఏమైద్ది? ప్రెషర్ మొత్తం లివర్ మీద పడిపోద్ది. సో, ప్రెషర్ మొత్తం ఇది లివర్ కదా! ఇలా ఉంటది లివరు. సో,
ప్రెషర్ మొత్తం ఈ లివర్ మీద పడిపోద్ది. ఎందుకు? పంపింగ్ చేయాలి కదా! ఇది మొత్తం కన్ఫామ్‌గా పంపింగ్ బయటికి మొత్తం స్మాల్ ఇంటెస్టిన్‌లోకి పడేయాలి. రోజు డ్రింక్ చేసేవాళ్ళు ఏమైద్దంటే ప్రెషర్ ఎక్కువ పడిపోయి ఇలా కొట్టేస్తది ఇంక. లివర్ దానికి తానే తినడం మొదలుపెట్టేస్తది. ఇలా తినడం మొదలుపెట్టేస్తది. దీన్నే మనం ఏమంటామయ్య అంటే లివర్ సిర్రోసిస్ అంటాం. దీన్నే మనం లివర్ సిర్రోసిస్ అంటాం. ఓకే. లివర్ లోపల కొన్ని సెల్స్ ఉంటాయి. ఏం సెల్స్ అయ్యా అంటే ఒకటి కుప్లర్ సెల్స్. రెండోది హెపటోసైట్స్. కుప్లర్ సెల్స్, హెపటోసైట్స్. ఇవేం చేస్తాయి అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే లివర్ లోపల లైనింగ్స్ ఉంటాయి. అంటే లివర్ ఇలా ఉందనుకో దీనికి లైనింగ్స్ ఉంటాయి ఇలా. ఎందుకు? ఏదైనా ప్రొటెక్ట్ చేయాలి కదా! ప్రొటెక్ట్ చేయాలి. జ్యూస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా వాటిని కాపాడటానికి. ఇవి అంచుల్లో ఉంటాయి. కెప్లర్ సెల్స్ అనేవి. కప్లర్ సెల్స్ లొకేటెడ్ ఇన్ లివర్ ఎట్ లైనింగ్స్. ఓకే. దాని తర్వాత ఇదేం చేస్తుందయ్యా అంటే ఆర్బీసీస్ ఉంటాయి. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేస్తాయి. ఇది బ్లడ్లో వస్తుంది ఆర్బీసీస్ గురించి. దాని తర్వాత బ్లడ్లో ఏమన్నా విషపూరితమైన ఏమైనా ఉంటే ఈ కప్లర్ సెల్స్ తీసేస్తాయి. అంటే ప్యాథోజన్స్ ఉంటాయి. ప్యాథోజన్స్ అంటే ఏంటంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ ప్యాథోజన్స్. ప్యాథోజన్స్ అంటే ఏంటి? మనకి జబ్బులు తీసుకొచ్చేవి ప్యాథోజన్స్. ఇప్పుడు సపోజ్ ఈగల వల్ల మనకు వస్తుందనుకో దాన్ని ఏమంటాం? ఈగను మనం ప్యాథోజన్ అనేస్తాం. ప్యాథోజన్ ఏదైతే జబ్బులు తీసుకొస్తుందో, ఏదైతే ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో బాడీకి అది ఖచ్చితంగా ప్యాథోజనే. ఆ ప్యాథోజన్స్ లేకుండా ఈ కెప్లర్ సెల్స్ అనేవి వాటిని చంపేస్తూ ఉంటాయి. దాని తర్వాత దీనికి రీజనరేటింగ్ ఎబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా! అంటే ఈ కప్లర్ సెల్స్కి రీజనరేటింగ్ ఎబిలిటీ ఉండటం వల్ల లివర్ కూడా తను తాను బాగు చేసుకోగలదు. అంటే ఇప్పుడు సపోజ్ మన లివర్ని ఇక్కడ కోసేసాం అనుకో ఒక 10 రోజులకో 15 రోజులకో మళ్ళీ అదే సేమ్ షేప్ వచ్చేస్తుంది. ఎందుకు? ఈ కుప్లర్ సెల్స్ వల్ల. ఇప్పుడు విల్లై. ఈ విల్లై అంటే ఏందయ్యా అంటే ఇది ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. అంటే ఇలా ఉంటాయి. ఫింగర్స్ లాగా ఇలా ఉంటాయి. సో ఇలా ఉండటం వల్ల ఏమైద్ది అంటే ఇది ఎక్కడ ఉంటుంది అంటే అబ్సార్ప్షన్ జరిగే చోట ఉంటుంది. అబ్సార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ జరిగే చోట ఉంటుంది. అబ్సార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ ఎక్కడ జరుగుతాయి బాడీలో? స్మాల్ ఇంటెస్టైన్ లోపల. ఇదంతా అబ్జర్వ్ చేసుకునేది అంటే చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే ఎంత పట్టిద్ది అంటే చాలా ఎక్కువ పట్టిద్ది. ఎందుకు? ఇది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఎలాస్టిక్లా ఉంటుంది. ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అది మొత్తాన్ని పీల్చేసుకుంటుంది. న్యూట్రియంట్స్ని మనకు పోషక పదార్థాలు బాడీకి ఏదైతే కావాలో అది మొత్తం పీల్చుకుంటుంది. అలా పీల్చుకోవడం వల్ల ఏమైద్ది? ఇది ఎక్స్టెండ్ అయిపోద్ది. అలా ఎక్స్టెండ్ అయినప్పుడు ఏమైద్ది? ఇది డైరెక్ట్గా బ్లడ్ వెసల్స్ కనెక్ట్ అయి ఉంటుంది. బ్లడ్ వెసల్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎప్పుడైతే బాగా ఉబ్బిపోయినప్పుడు దీంట్లో లోపలికి లీక్ చేస్తుంది న్యూట్రియంట్స్ని. ఈ న్యూట్రియంట్స్ మన బాడీకి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి, మన బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. అది విల్లై చేసే మంచి పని. విల్లై ఎక్కడ ఉంటుంది? స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ లెంత్ ఎంత? 6 to 7.5 మీటర్స్. 6 నుండి 7.5 మీటర్స్ వరకు ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటిది? అబ్సార్ప్షన్. అంటే అబ్సార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ పీల్చుకుంటూ ఉంటుంది. సో ఇది మన డైజెషన్ గురించి. మనం సరే మరి పశువులు ఉన్నాయి. పశువులు ఎందుకు ఎప్పుడు నవ్వులుతూ ఉంటాయి నోటి దగ్గర వైట్ నురగ వస్తూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే అదొక ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటుంది. అదేందయ్యా అంటే రూమినేషన్ ప్రాసెస్. అంటే ఫస్ట్ అవి గడ్డి తినేస్తాయి. సపోజ్ ఇలా ఉంటుంది దాని పార్ట్. ఇది నోరు అనుకున్నాం. ఇక్కడ జీర్ణాశయం ఉంటుంది. ఫస్ట్ ఫుడ్ బాగా తినేస్తుంది. అంటే అలా సాలిడ్గా మింగేస్తూ ఉంటుంది గబా. తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చుని మళ్ళీ అది ఫుడ్ నోట్లోకి తెచ్చుకొని మెల్లిగా నవ్వులుతూ ఉండి ఎనర్జీ జనరేట్ చేసుకుంటుంది ఆవులు. అందుకే ఎప్పుడు ఆవులు నవ్వులుతూ ఉంటాయి లేదా గేదెలు ఎప్పుడు నవ్వులుతూ ఉంటాయి? నోరు చుట్టూ వైట్ నొరగ ఉండేది అందుకే పశువులకి. దాన్ని ఏమంటాం? సో దాన్ని మనం రూమినేషన్ అంటాం. సో ఈ రూమినేషన్ నుంచి వచ్చిన ఒక ఇంగ్లీష్ పదమే రెమినైజింగ్. రెమినైజింగ్ అంటే ఏంటి అంటే గతాన్ని తవ్వుకోవడం. రెమినైజింగ్ అవర్ థాట్స్. ఓకే.
రెమినైజింగ్ అంటే ఏంటి? గతంలో జరిగిన వాటిని గుర్తు తెచ్చుకోవడం అలాంటిది. రెమినైజింగ్ ఆఫ్ థాట్స్ ఈజ్ కాల్డ్ రెమినైజేషన్. అలా చేసే ప్రాసెస్‌ని ఏమంటామంటే రూమినేషన్. అంటే ఫస్ట్ తినేసి మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి తినడాన్ని మనం రూమినేషన్ అంటాం. రూమినేషన్. అలా చేసే వాటిల్ని ఏమంటాము అంటే రూమెన్స్. రూమెన్స్ అంటే ఆల్ బఫెలోస్, ఆల్ ఆక్సెస్, ఆల్ కౌస్ ఆర్ రూమెన్స్. ఓకే. ఇప్పుడు ఒక అవుట్‌లైన్ మొత్తం చూద్దాం. అంటే ఫుడ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది? ఎక్కడ ఎండ్ అయ్యిద్ది అని. ఓకే. ఫస్ట్ ఫుడ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది? మౌత్‌లో స్టార్ట్ అయ్యిద్ది. మౌత్ నుంచి ఎక్కడికి వచ్చిద్ది? ఫారింగ్స్‌కి వచ్చిద్ది. ఫారింగ్స్. ఫారింగ్స్ వచ్చిద్ది. ఫారింగ్స్ నుంచి ఎక్కడికి రావాలి? ఈసోఫాగస్. ఈసోఫాగస్ లోపలికి వచ్చింది ఆహార గొట్టం. ఆహార గొట్టం నుంచి ఎక్కడికి రావాలి మళ్ళీ? పెరిస్టాల్సిస్ మూమెంట్స్. పెరిస్టాల్సిస్ మూమెంట్ ద్వారా స్టమక్‌లోకి వచ్చింది. ఓకే. స్టమక్‌లోకి వచ్చినప్పుడు ఏమైద్ది? ఇక్కడ హెచ్‌సిఎల్ రిలీజ్ అయ్యిద్ది. ఓకే. హెచ్‌సిఎల్ రిలీజ్ అయ్యి మ్యూకస్ కూడా రిలీజ్ అయ్యిద్ది. ఎందుకు? స్టమక్‌ని కాపాడటానికి. స్టమక్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిద్ది? ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్‌లోకి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్‌లోకి ఏ మజిల్ ద్వారా వెళ్తుంది? స్పించర్. ఈ స్పించర్ మజిల్ ద్వారా వెళ్తుంది. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటిది అది? ఇలియం, జిజియం, డియోడినం. ఇలియం, జిజియం, డియోడినం. ఇక్కడికి ఫుడ్ ఏమైద్ది? దీంట్లోకి వచ్చిన ఫుడ్ అబ్జార్బ్ అయ్యిద్ది. అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ అయ్యిద్ది. సో ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫుడ్ వల్ల ఏమైంది? న్యూట్రియంట్స్ మొత్తం బ్లడ్లో కలిసిపోతాయి. సో దేనివల్ల న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి? విల్లై అనే ప్రొడక్ట్స్ ద్వారా. విల్లై అనే ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాని ద్వారా అవుతాయి. సో దాని తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఫుడ్ ఎలా వెళ్ళిద్ది? సీకమ్ ద్వారా ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయ్యిద్ది. లార్జ్ ఇంటెస్టైన్లో ఫుడ్ ఏ ఫుడ్ ఉంటుంది? అన్డైజెస్టెడ్ సాలిడ్ ఫుడ్ ఉంటుంది. దాంట్లో ఉన్న లిక్విడ్ మొత్తాన్ని పీల్చుకునేది ఏంటిది? కాలన్ పీల్చేసుకుంటుంది. ఈ కాలన్ నుంచి ఫుడ్ రెక్టమ్కి వస్తుంది. రెక్టంలో స్టోర్ అయ్యిద్ది ఫుడ్. ఎన్ని రోజులు స్టోర్ అయ్యిద్ది? 12 అవర్స్ నుంచి 3 డేస్ వరకు స్టోర్ అయ్యిద్ది. సో ఇలా స్టోర్ అయిన ఫుడ్ ఎన్నాళ్ళు స్టోర్ అయ్యి ఉంటుంది అంటే ఇన్ని రోజులే. మరి దీని తర్వాత ఎలా ఎక్స్క్రీట్ అయిపోద్ది అంటే యానస్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోద్ది. సో ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్క అవుట్లైన్. ఓకే. ఇది డైజెస్టివ్ సిస్టమ్. ఓకే దెన్ బాయ్.